హాయ్, వెల్కమ్ టు 100% ఫోకస్. సో మేము గంగాపూర్ వెళ్ళామండి. అది కర్ణాటక డిస్టిక్లో ఉంది. గంగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రం అది. సో ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఇట్ టేక్ 6 hours టైం. కార్, బస్ ఆర్ ట్రైన్ అవైలబిలిటీ ఉంది. ట్రైన్ అయితే కొంచెం ఒక ప్లేస్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి బై క్యాబ్ ఆర్ ఆటో అట్లా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ముందుగా అక్కడ ఒక సంగమం ఉందండి, భీమా అమర్జా నది అని. అక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలంట. అక్కడ స్నానం చేస్తే అక్కడ అందులో వాటర్లో మునిగితే అపమృత్యు దోషాలు కానీ, ఆరోగ్యం బాగాలేని వారికి, అలాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది అంట. కాకపోతే వాటర్ చాలా తక్కువ ఉండడం వల్ల మేమైతే మునగలేకపోయాము. సో అక్కడ మునిగితే మాత్రం అపమృత్యు దోషాలు పోవటము, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం కుదుట పడటం మాత్రం జరుగుతుందంట. ఇది చాలామంది నమ్ముతారు. మేము కూడా ఫస్ట్ అక్కడ మునుగుదామని అనుకున్నాము. బట్ అక్కడ వాటర్ తక్కువగా ఉన్నాయి, ప్లస్ కొంచెం కన్వీనియంట్గా లేకపోవడం వల్ల మేము అది డ్రాప్ అయిపోయాము. సో సంగమంలో అలా మునిగిన తర్వాత బయటికి వచ్చాక అక్కడ స్వామి పెట్టిన ఒక చెట్టు ఉంది. అంటే అక్కడ భీమామర్జ నది పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద స్వామి కూర్చొని తపస్సు చేశారంట. సో ఆ చెట్టును కూడా మనం దర్శించుకోవాలి. సంగమం పక్కనే ఈ చెట్టు ఉంటుంది. అక్కడ చెట్టుని దర్శించుకొని అక్కడ మనకు ఒక రెడ్ది తాడు ఇస్తారండి, మనం చేకి కట్టుకుంటాం కదా, అలాంటిది రెడ్ తాడు ఒకటి మనం బయట కొనుక్కొని అది స్వామి పాదాల దగ్గర అక్కడ లోపల చెట్టు కింద స్వామివారి విగ్రహము, శివలింగము, వినాయక స్వామి కూడా ఉన్నారు. వాటి దగ్గర ఆ దారాన్ని పెట్టిస్తారు. రెండు దారాలను అక్కడ పెడతారండి. అందులో ఒక దారాన్ని మనం అక్కడ ఉన్న చెట్టుకు కట్టి ఏదైనా కోరిక కోరుకొని ఇంకో దారాన్ని తీసుకొచ్చి మన ఇంటి గుమ్మానికి కానీ, లేకపోతే పర్సనల్ కోరికలు అలాంటివి ఏమైనా అయితే మన చేతికి కానీ కట్టుకోవచ్చంట. సో అలా ఈ దారం కట్టుకున్నాక వితిన్ 2 weeks 1 month, ఒకవేళ మనకి కర్మ ఎక్కువగా ఉంటే మాత్రం ఒక 2-3 months అట్లా మన కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మనకున్న కర్మని బట్టి అవి తొందరగానా లేట్గానా అని అది అవుతుంది. కొంచెమే కర్మ ఉంటే మాత్రం వితిన్ వీక్స్లోనే మన కోరిక నెరవేరుతుంది అని చాలామంది నమ్ముతారు. నెక్స్ట్ ఇక్కడ చూశారు కదండి, వీళ్ళందరూ పారాయణం చేస్తారు, గురు పారాయణం. అక్కడ గురువుగారు చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారు కదా. ఇప్పుడు చాలామంది అక్కడ కూర్చొని 1 రోజు, లేకపోతే 3 రోజులు, లేకపోతే 5 రోజులు అక్కడ కూర్చొని వీళ్ళు గురు పారాయణం చేస్తూ ఉంటారనమాట. ఇలా పారాయణం చేసేవాళ్ళు కాకుండా కొందరు కోరిక నెరవేరితే ఆ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారు. కొందరికి జపం ఉంటుంది కదండి, జపం చేసేవాళ్ళు వాళ్ళ గురువు వల్ల వాళ్ళకి జపం వస్తుంది కదా, ఆ జపం జపించే వాళ్ళు కూడా జపమాల పట్టుకొని చెట్టు చుట్టూ తిరుగుతూ జపాన్ని చేస్తారు. కొందరు అక్కడ కూర్చొని వాళ్ళ సాధనని కంటిన్యూ చేస్తారన్నమాట. చెట్టు కింద కూర్చుంటే వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయని అంటున్నారు. సో అది పట్టుకొని అక్కడ జపం చేస్తూ ఉంటారు ఆ చెట్టు కింద. చాలా పవర్ఫుల్ ప్లేస్ అండి, మంచి వైబ్రేషన్, ఫుల్ పాజిటివిటీతో ఉంది. నాకైతే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి అక్కడ ఉన్నంతసేపు. సో అలా పారాయణం చేయటం కానీ, మంత్ర సాధన ఉన్నవాళ్ళు సాధన చేయటం, లేకపోతే నార్మల్గా మెడిటేషన్కి కూడా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎంతైనా స్వామివారు పెట్టిన చెట్టు కదా, అది ఇప్పటికీ ఉంది. దాని కింద కూర్చోవటమే అదృష్టము. కూర్చొని జపం చేయటము, పారాయణం చేయటం, ఇది చాలా అదృష్టం అండి. అక్కడ కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయని చాలామంది నమ్ముతున్నారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, దారం కట్టి వచ్చాను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనానికన్నా ముందు అక్కడ పాద పూజ, స్వామివారికి అభిషేకం అంటే బయట శివలింగం అది పెట్టి పూజారులు మనతో చేపిస్తారు. సో ఆ పూజ చేయించుకొని డైరెక్ట్ స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. సూపర్ ఫీలింగ్ అండి, సూపర్ ఫీలింగ్. చాలా బాగా అనిపించింది స్వామివారి దర్శనం. చిన్న విండో నుండి చూడడం అలా ఉంటుందన్నమాట. ఇలా చూడాలి కిందికి వంగి.
3 మొహాలతో స్వామి మనకి కనిపిస్తారు. స్వామిని దర్శించుకోవాలి. స్వామివారి ముందే పాదాలు కూడా ఉంటాయి. ఆ పాదాలను కూడా మనం దర్శించుకోవాలి. సో చాలా బాగుందండి. చిన్న విండోల నుంచి మనం స్వామివారిని పాదాలని దర్శించుకోవాలి. చాలా బాగుంది. చాలా సూపర్గా అనిపించింది. దర్శనం మాత్రం బాగా జరిగింది. చాలా పాజిటివ్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి బయటికి దర్శనం అయిపోయాక బయటికి వచ్చేస్తాం కదా. సో 12 గంటలకు భిక్ష ఉంటుందండి. భిక్ష స్వీకరించాలి. మాకైతే మేము వెళ్ళేసరికి భిక్ష అయిపోయింది అన్నారు. మేము చాలా బాధపడ్డామండి. ఆ ఇస్తరాకులు పట్టుకొని వెళ్ళాము ఫస్ట్ డే, బట్ అక్కడ లేదన్నారు. ఆ ఇస్తరాకులు బయటికి పట్టుకొని వచ్చాము. అక్కడ ఒక అతను కనిపించి, మీకు అక్కడ దొరకకపోయినా మీరు బయట భిక్ష చేయొచ్చు అన్నారు. ఫస్ట్ కొంచెం మొహమాటం అనిపించిన స్వామియే వచ్చి మనకి భిక్ష వేస్తారు అన్న ఒక నమ్మకంతో మేము భిక్ష అయితే అడిగాము. మాకు భిక్ష దొరికింది. 5గురు వేసిన భిక్షలో ఒకరు నిజంగానే స్వామి వచ్చి వేశారని నమ్ముతున్నాము. అలా జరుగుతుందంట అక్కడ. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అక్కడ ఒక చక్రతీర్థం అని ఉంది అండి. అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి. నమస్కారం అయినా చేసి రావాలి ఆ తీర్థానికి. అక్కడ నమస్కారం చేసిన, అక్కడ మునిగిన ఏమవుతుందంటే మన పితృదోషాలు ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి పోతాయి అని నమ్మకము. సో మేము అక్కడికి కూడా వెళ్ళి ఆ చక్రతీర్థానికి నమస్కారం చేసి మాకేమన్నా పితృదోషాలు ఉంటే అవి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని వచ్చాము. అది పోతుందని కూడా నమ్ముతున్నాము మేము. అండ్ గంగాపూర్లో స్ట్రీట్ షాపింగ్ అంటే నార్మల్గా ఫొటోస్ అవి ఇవి ఉన్నాయి, కానీ అక్కడ ధూపం అండి. ధూపం చాలా ఫేమస్ అంట. నేను తీసుకొచ్చుకున్నాను. చాలా సూపర్ స్మెల్, అంటే కళ్ళు మండడం అలాంటివి ఏమీ లేకుండా మంచి స్మెల్తో ధూపం వస్తుంది. సో మీరు కనుక గంగాపూర్ విజిట్ చేస్తే ఈ 3 దర్శించుకోండి. తర్వాత ధూపాన్ని కూడా కొని తెచ్చుకోండి. సో చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి. మీరు కూడా గంగాపూర్కి ప్లాన్ చేయండి. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్తే కంపల్సరీ భిక్ష చేయండి. టెంపుల్లో భిక్ష దొరకకుండా మీరు బయట భిక్ష అడగొచ్చు. ఎవరు ఏమీ అనకుండా మనకి భిక్ష వేస్తారు. మనం ఎంతమందిని అడుగుతామో అందులో ఒక్కరిలోనైనా స్వామి ఉండి మనకి భిక్ష వేస్తారు. సంగమము, చెట్టు దర్శనం చేసుకోవటము, నెక్స్ట్ స్వామివారి దర్శనము, భిక్ష, ఆ తర్వాత చక్రతీర్థం అక్కడ కూడా దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యం గంగాపూర్లో. ఇవన్నీ చేయాలి. సో ఇదండి గంగాపూర్ ట్రిప్ విషయాలు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.